హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిఎన్ బ్లాగ్. వ్యూవర్స్, మనం చూస్తూనే ఉంటాం చాలామంది సిబిల్ స్కోర్ ఏదైనా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా కానివ్వండి, లేదంటే ఏదైనా లోన్ అప్లై చేయాలన్నా కానివ్వండి, ఇలాంటివి అనమాట. ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది వింటూనే ఉంటారు సిబిల్ స్కోర్. అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది? సిబిల్ స్కోర్ అంటే ఏంటంటే మన యొక్క ఏదైతే ఫైనాన్షియల్ స్టేటస్ లైక్ లోన్స్ కానివ్వండి, ఈఎంఐస్ పెట్టి మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకుంటాం, ఈఎంఐస్ కానివ్వండి, ఇవన్నిటికి ఉండే కరెక్ట్ ఫైనాన్షియల్ స్టేటస్ని సూచించడానికి ఈ సిబిల్ రిపోర్ట్ అనేది యూజ్ అవుద్ది అనమాట. బేసికల్ అసలు సిబిల్ రిపోర్ట్స్ అని ఎందుకంటారు అంటే, సిబిల్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సిబిల్ రిపోర్ట్ అంటారు. యాక్చువల్గా అసలు పేరు ఏంటంటే క్రెడిట్ రిపోర్ట్ అనమాట. ఎవరైతే వాళ్ళు క్రెడిట్ని ఎక్కువగా యూజ్ చేసుకొని ఆ క్రెడిట్ మీద బేస్ చేసుకొని మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే రిపోర్ట్స్ని ఈ సిబిల్స్ రిపోర్ట్స్గా మనం పరిగణించడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఈ సిబిల్ రిపోర్ట్స్ మనకి ఎలా వస్తుంది? చాలామంది వారి యొక్క సిబిల్ స్కోర్ తెలుసుకోవడానికి చాలా రకాల యాప్స్ని కానివ్వండి, లేదంటే చాలా రకాల పద్ధతులను యూజ్ చేస్తారు. కానీ ఏంటంటే ఎవరికి కూడా ఖచ్చితమైన, అంటే ఈ థర్డ్ పార్టీ యాప్స్లో కూడా ఈ యొక్క సిబిల్ స్కోర్ లైక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ యాప్స్లో కూడా మనకి ఈ సిబిల్ స్కోర్ అనేది చూపించడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఖచ్చితమైన 100% యాక్యురసీతో ఫ్రీగా మన ఈ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ సిబిల్ స్కోర్ అనేది ఎవరికి ఉంటుంది అంటే ఎక్కువగా క్రెడిట్ యూజ్ చేసే వాళ్ళకి, లైక్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా లోన్ కానివ్వండి, ఇలా అనమాట. ఇలా యూజ్ చేసే వాళ్ళకి ఈ సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో నార్మల్ పర్సన్స్కి ఉండదా అంటే ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఎటువంటి లోన్స్ కానివ్వండి, అలాగే ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, ఇవేమి యూజ్ చేయకపోతే ఈ సిబిల్ స్కోర్ అనేది వాళ్ళకి జనరేట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు మనం ఆ సిబిల్ స్కోర్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దానికి మనం ఏం చేయాలంటే, ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మనకి ఈ విష్ఫిన్ అనే వెబ్సైట్లో మనకి సిబిల్ స్కోర్ అనేది 100% ఫ్రీ అండ్ 100% యాక్యురసీతో వస్తుందన్నమాట. దీనికి మనం ఏం చేయాలంటే, ఈ విష్ఫిన్ సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ చూపిస్తుంది కదా, చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ. దీని మీద క్లిక్ చేయగానే మనకి వాళ్ళ సైట్ అనేది వస్తుంది. ఎవరిదైతే మనం తెలుసుకోవాలి అనుకుంటున్నామో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎంటర్ నేము, అలాగే మిడిల్ నేము, అట్లాగే లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇవన్నీ మనకి ఏంటంటే ఇది పాన్ కార్డ్ అనమాట. పాన్ నెంబర్ని బేస్ చేసుకొని ఈ సిబిల్ స్కోర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూసారా, ఈ సిబిల్ ఇది అఫీషియల్గా సిబిల్ వాళ్ళకి ఇది లింక్ అప్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఇది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి పాన్ కార్డ్లో ఎలా అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్నే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఏదైతే మనకి పాన్ కార్డ్కి లింక్ అయిపోయి ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్లీ ఇన్కమ్, మనకి మంత్లీ ఇన్కమ్ ఎలా అయితే ఉంటుందో ఆ ఇన్కమ్ను మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. మంత్లీ ఇన్కమ్, శాలరీడ్ అయితే శాలరీడ్, సిటీ నేమ్ నేను ఇక్కడ హైదరాబాద్ అని అయితే ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆటోమేటిక్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, జెండర్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, మెయిల్ ఆర్ ఫీమేల్. అలాగే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇచ్చాను యాజ్ పర్ పాన్ కార్డ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను యాజ్ పర్ పాన్, అలాగే మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, శాలరీ, మంత్లీ ఇన్కమ్ ఎట్లా, అట్లాగే పాన్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ మీ వాళ్ళు ఒకటి అడుగుతున్నారంట, బేస్డ్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్ యూ మైట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎ గ్రేట్ డీల్స్ ఆన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. అంటే ఈ ప్రొడక్ట్స్లో మనం ఏదైనా పర్సనల్ లోన్స్ కానివ్వండి, హోమ్ లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇలా అనమాట. ఎందుకంటే ఇది ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ మన యొక్క సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి అనేది నోటిఫికేషన్స్ అనేది వస్తాయి అనమాట. మన ఇందులో ఏదైనా ఎలిజిబుల్ అనుకోండి, లైక్ పర్సనల్ లోన్ ఎలిజిబుల్ అయితే పర్సనల్ లోన్స్ ఇట్లా ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి, లేదు నాకు ఎందుకులే డిస్టర్బెన్స్ అనుకుంటే మీ నో పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అని పెడుతున్నాను. ఎందుకంటే మోస్ట్లీ క్రెడిట్ కార్డ్ అనేది ఎక్కువ యూజ్ ఉండే వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే చూసుకోండి, ఇక్కడ 1 టైం పాస్వర్డ్ అనేది మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కోడ్ అనేది ఎంట్రీ చేసి కంటిన్యూ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది 769 గుడ్,
మనకేంటంటే ఫైన్ హెల్త్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపించింది. గ్రేట్ జాబ్, యూ హ్యావ్ మేనేజ్డ్ టు మెయింటైన్ ఏ వెరీ గుడ్ క్రెడిట్ స్కోర్ బేసిస్ యువర్ ప్రొఫైల్ చెక్అవుట్ దీస్ ఎగ్జిస్టింగ్ ఆఫర్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ సిబిల్ స్కోర్ రిపోర్ట్ చేసుకొని వీళ్ళు చాలా రకాల ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. లైక్ క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, హోమ్ లోన్స్, అలాగే పర్సనల్ లోన్స్, ఇట్లా అనమాట. సరే, ఓకే, ఇక్కడ ఇదిలో ఉన్న తర్వాత మనం రిపోర్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎంక్వైరీ రిపోర్ట్. ఈ ఎంక్వైరీ రిపోర్ట్ అనేది మనకి టోటల్ ఎంక్వైరీస్, మనకి ఇక్కడ ఈ టోటల్ ఎంక్వైరీస్ చూసుకుంటే 47 అనమాట. మనకి ఎక్కువ క్రెడిట్ కార్డ్ కావాలని మనం ఎన్నిసార్లు అయితే మనం ఇట్లా చెక్ చేసుకుంటామో, ఈ సిబిల్ స్కోర్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. ఎందుకంటే ఎక్కువ ఎంక్వైరీస్ ఉండి సిబిల్ ఆ కార్డ్స్ రిజెక్ట్ అయితే వస్తే మాత్రం సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ అనేది హైలీ పడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 6 months వరకు మనకి ఈ సిబిల్స్ రిపోర్ట్ అనేది, అంటే ఈ లాస్ట్ 6 monthsలో ఎన్ని ఎంక్వైరీస్ ఏ మంత్లో ఎలా చేశారు అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టు అక్టోబర్లో ఒకసారి చేశారు, అదేవిధంగా నవంబర్లో 3 ఎంక్వైరీస్ ఉండే, అలాగే డిసెంబర్లో 2 ఎంక్వైరీస్, మళ్ళీ జనవరిలో 1, అలాగే ఫిబ్రవరి ఏం లేదు, మళ్ళీ మార్చ్ 1. సో అది మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ మొత్తం రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ బిఓబి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్కి, అట్లా ఇవన్నీ క్రెడిట్ కార్డ్సే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టు ఐడిఎఫ్సి పర్సనల్ లోన్ అని చెప్పేసి, హెచ్డిఎఫ్సి పర్సనల్ లోన్, అలాగే బజాజ్, ఇవన్నీ కూడా మనం చేసిన ఎంక్వైరీస్ అనమాట. ఇందులో మనకు అప్రూవ్డ్ కార్డ్స్ ఉంటాయి, డిక్లైన్ కార్డ్ రిజెక్ట్ అయిన కార్డ్స్ కూడా ఉంటాయి. మొత్తం కలిపి మనకి లాస్ట్ 6 monthsలో ఏంటంటే 47 ఎంక్వైరీస్ ఉన్నాయి. సో ఈ 47 అంటే క్రిటికల్ అనమాట. అంటే హెవీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ సిబిల్ స్కోర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీరు ఇంకా కిందకి ఇట్లా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, లోన్ హెల్త్ రిపోర్ట్. అంటే మీకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అంటే స్టేటస్ వచ్చేసి హెల్దీ అనమాట. అంటే హెల్దీ అని ఎందుకు చూపిస్తారు, మీరు పేమెంట్స్ కరెక్ట్ టైం టు టైం చేసినా కానివ్వండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్సనల్ లోన్ ఆటోపే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇంకా మీకు 153,917 అనేది ఇంకా బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది. అలాగే ఇవన్నీ కంప్లీటెడ్. ఏవైతే మీకు ఇక్కడ దీంట్లో చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే కంప్లీట్ అయిపోయిన లోన్స్ను కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది వీళ్ళు. అలాగే ఇంకా కింద స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోండి, క్రెడిట్ హెల్త్ రిపోర్ట్, క్రెడిట్ కార్డ్. అంటే క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్టేటస్ హెల్దీ, అలాగే నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ 12 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కంప్లీట్ రిపోర్ట్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇక్కడ పైన చూసుకున్నారా డాష్ బోర్డ్, అలాగే సిబిల్ రిపోర్ట్. సిబిల్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ రిపోర్ట్, అంటే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, ఏ క్రెడిట్ కార్డ్ ఎంత పేమెంట్ ఉన్నది ఇక్కడ చూపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇక్కడ చూపిస్తుంది, ఇంకెంత బ్యాలెన్స్ కట్టాలి అని చెప్పేసి, పేమెంట్ హిస్టరీ అప్ టు 36 months వరకు ఇది అనేది ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది అనమాట. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అదేవిధంగా ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇంకా మనకి ఇక్కడ ఏమని చూపించారు ఇందాక, నెంబర్ ఆఫ్ 12 క్రెడిట్ కార్డ్స్ ఉంది కదా, ఈ 12 క్రెడిట్ కార్డ్స్ యొక్క రిపోర్ట్ మొత్తం కూడా ఇక్కడ అనేది కంప్లీట్గా మనకు కనిపించడం అనేది జరిగింది అనమాట. ఇది డాష్ బోర్డ్. ఇక్కడ రాగానే మనకు మళ్ళీ మన యొక్క సిబిల్స్ రిపోర్ట్ అనేది క్లియర్గా కనిపించడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ సిబిల్ స్కోర్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి, చాలామంది ఏంటంటే అబోవ్ 750, అబోవ్ 740 నుంచి అబోవ్ ఉన్న వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ అనేది కానివ్వండి, లేదంటే సిబిల్ స్కోర్ మంచిగా మెయింటైన్ అవుతున్నట్టు మీనింగ్ అనమాట. సో ఈ సిబిల్ స్కోర్ మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి, మనం ఏంటంటే మన యొక్క బిల్స్ కానివ్వండి, లోన్స్ ఈఎంఐస్ కానివ్వండి కరెక్ట్గా టైం టు టైం పే చేయాలి. అదేవిధంగా క్రెడిట్ లిమిట్ అనమాట. ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డులో 1 lakh ఇచ్చారు, మీరు దాన్ని ఆ క్రెడిట్ కార్డ్ 100% యూజ్ చేయకూడదు. యాక్చువల్ 30% నుంచి, అంటే 30 to 35 మధ్యలోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1 lakh అనుకోండి మీ లిమిట్, ఆ లిమిట్ మీరు 35,000 నుంచి 40,000 మాత్రమే యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 100% క్రెడిట్ లిమిట్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం 100% యూజ్ చేసుకున్నా కూడా, అంటే క్రెడిట్ని ఎక్కువ అయితే యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మన సిబిల్ రిపోర్ట్ అనేది తగ్గడం జరిగింది అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, డోంట్ అప్లై ఫర్ టూ మచ్ క్రెడిట్ కార్డ్స్ ఎట్ వన్స్. ఏంటంటే మనకి ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా ఆఫర్స్ వస్తున్నాయి కదా, లేదంటే ఏదైనా కూపన్స్ ఇస్తూ ఉంటారు, లైక్ మూవీ కూపన్స్ అని చెప్పి, లేదంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ కూపన్స్ అని చెప్పేసి ఇలా కూపన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ కూపన్స్ వస్తున్నాయని చెప్పి కూడా ఇప్పుడు చూసుకుంటే మోస్ట్లీ అన్ని కార్డ్స్ కూడా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఫ్రీ క్రెడిట్ కార్డ్సే కదా అప్లై చేసినా కానీ కూడా ఈ సిబిల్ స్కోర్ మీద రిపోర్ట్ ఇది అనేది పడడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, కీప్ ఓల్డ్ క్రెడిట్ అకౌంట్స్ ఓపెన్. ఎందుకంటే మన క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి అప్లై చేసాం, సో నేను యూజ్ చేయట్లేదు కదా, క్లోజ్ చేసేద్దాంలే. అలా క్లోజ్ చేయడం వల్ల కూడా మన యొక్క సిబిల్ స్కోర్ మీద అనేది
ఇది అనేది పడడం జరుగుతుంది. సో ఇవి చూసుకున్నారు కదా, ఇది యొక్క క్రెడిట్ స్కోర్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అప్డేటెడ్ ఆన్ 19th March. మనకి ఈ యొక్క సిబిల్ రిపోర్ట్ అనేది ఎవ్రీ డే అప్డేటెడ్గా ఈ సిబిల్ రిపోర్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, మనకి చాలా రకాల థర్డ్ పార్టీ యాప్స్లో కూడా ఈ సిబిల్ స్కోర్ వస్తుంది కదా, మరి అది కరెక్ట్ కాదా అని అంటారా అని చెప్పేసి. సో ఒకసారి మీరే చెక్ చేసుకోండి, ఇక్కడికి అక్కడికి ఎంత యాక్యురసీ ఉన్నది అని చెప్పేసి మీరే ఒకసారి చూసుకోండి. సో వ్యూయర్స్ చూశారు కదా, ఈ సిబిల్ స్కోర్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, అదేవిధంగా చెప్పాలనుకున్నా కానీ కింద కమెంట్స్లో చెప్పండి. అదేవిధంగా మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త వీడియోస్ కావాలనుకుంటే దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. మేము ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండే ఎంవిఎన్ బ్లాగ్. జై హింద్.